ఎంత అడ్డమైన బిర్యానీలు, చెత్తాచెదారం తిన్నా కానీ అప్పుడప్పుడు ఆరోగ్యం మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిందే. అందుకనే ఇక నుంచి నేను కూడా కొంచెం హెల్త్ కాన్షియస్ ఫుడ్ అన్నీ తీసుకుందామని ప్లాన్ చేస్తున్నాను. అందులో భాగంగా ఈరోజు మాత్రం ఏబీసీ జ్యూస్‌ని ట్రై చేశాను. ఏబీసీ జ్యూస్ అంటే యాపిల్, బీట్రూట్ అండ్ క్యారెట్ జ్యూస్ అనమాట. ఇంకా కావాలంటే మనకు నచ్చిన ఫ్రూట్స్ కూడా కొన్ని ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మా అమ్మతో చెప్పేసాను క్యారెట్, బీట్రూట్ కోయి దాంతో పాటు యాపిల్ కూడా కొన్ని పీసెస్ యాడ్ చేయమని. ఇది ఫస్ట్ టైం కాబట్టి నేను ఎక్కువ పెద్ద మోతాదులో తీసుకోవాలనుకోలేదు. అందుకని చాలా లిమిటెడ్‌గా క్వాంటిటీలో చేయించాను. ఆ తర్వాత దాంతో పాటు ఇంట్లో ఉన్న దానిమ్మ గింజలు కూడా కొన్ని యాడ్ చేపించాను. ఇంకోటేంటంటే జ్యూసెస్ అంటే చాలామంది ఎక్కువగా షుగర్‌గా ఏసేస్తూ ఉంటారు. కానీ నేను మాత్రం షుగర్ అనేది ఎక్కువ తీసుకోననమాట. నేను రోజువారీలో కూడా షుగర్ మీద చాలా లిమిట్ పెట్టుకున్నాను. అందుకని ఎక్కువ తీసుకోవట్లేదు. దీంతో పాటుగా కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఇదంతా యాడ్ చేసుకొని అమ్మ మిక్సీలో వేసేసి జ్యూస్ చేసి తీసుకొచ్చిందనమాట. ఆ జ్యూస్ చేసిన తర్వాత మొత్తం బీట్రూట్ షేడే ఎక్కువ కనపడింది మిగతా ఫ్రూట్స్ అన్నిటికంటే. ఎంతైనా బీట్రూట్ కలరే కదా దానికి ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అసలు ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల మన బాడీలో బ్లడ్ పర్సంటేజ్‌ని పెంచొచ్చట. అందుకని నేను కొంతకాలం దీన్ని ట్రై చేద్దాం అనుకుంటున్నాను. చూడండి గ్లాస్‌లో పోస్తుంటే ఎంత బావుందో కదా! నేనైతే షుగర్ కూడా వేసుకోకపోవడం వల్ల నేను మీరెప్పుడైనా కానీ ఇలాంటి జ్యూసెస్ ట్రై చేశారా? ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్‌లో తెలియజేయండి. మీ దగ్గర ఇంకేమైనా రెసిపీస్ కూడా ఉంటే నాకు ఖచ్చితంగా తెలియజేయండి. సరే మరి ఉంటాను ఇంక అందరికీ. బాయ్ బాయ్.